హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మేము ఊరెళ్ళిన రోజు తీసిన బ్లాగ్ను. ఇంకా ఆ రోజు అయితే మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. నెక్స్ట్ డే అంటే మేము వేరే టెంపుల్కి అయితే వెళ్ళాం కదా, అక్కడ నుండి అయితే ఇంకా వచ్చిన తర్వాత ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. చెల్లి వాళ్ళ ఇంట్లో నైట్ అనమాట ఇది, మేము వచ్చిన రోజే. అంటే అదే రోజు 2 బ్లాగ్స్ షూట్ చేశాను. ఇంకా చెల్లి అయితే బిర్యానీ అయితే చేస్తుంది మేము వచ్చామని చెప్పేసి. ఇంకా ఎప్పుడు వెళ్ళినా కూడా చెల్లి వాళ్ళ ఇంట్లో ఒక 2 days అయినా ఉండేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం మేము వెళ్ళిందే 4 డేస్లో ఒక రోజు పోవడం, ఒక రోజు రావడమే జరిగింది. 2 days ఉన్నాం. ఆ 2 daysలో కూడా ఒక రోజు టెంపుల్కి అయితే వెళ్ళాము, ఇంకొక రోజు మేము వేరే పని మీద వెళ్ళామని చెప్పాను కదా. యాక్చువల్గా మీ అందరికీ నేను ఆ గుడ్ న్యూస్ అనేది చెప్దాము అనుకున్నాను, కానీ గుడ్ న్యూస్ కాస్త బ్యాడ్ అయిపోయిందనమాట. అంటే మేము అనుకున్న పని అయితే జరగలేదు, అందుకే మీ అందరికీ షేర్ చేసుకోలేకపోయాను. మీకు వెళ్ళేటప్పుడు చెప్పాను కదా, నేను ఒక మంచి పని కోసం వెళ్తున్నాను, అది సక్సెస్ అయితే చెప్తాను అని చెప్పాను కదండి. అదైతే సక్సెస్ అవ్వలేదు. ఏం చేద్దాం చెప్పండి, మా లైఫ్లో అది రాసి పెట్టిందో లేదో తెలియదు. ఇంకా ఎన్ని బాధలు పడాలో, ఇంకెన్ని అవమానాలు పడాలో ఏంటో అర్థం కావట్లేదు. మా లైఫ్లో మాకంటూ ఉంటుందో లేదో అని చెప్పేసి చాలా బాధపడుతున్నాం మేమైతే. వెళ్ళేటప్పుడైతే ఎన్నో దేవుళ్ళని ఎన్నో మొక్కుకుంటూ వెళ్ళాను నేనైతే. నాకు నెరవేరాలి దేవుడా అని చెప్పేసి, కానీ నెరవేరలేదండి. అందుకే మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఏదైనా మనకి అయిన తర్వాత చెప్తే బాగుంటుంది, కానీ కాకముందే చెప్తే బాగుంటుంది కదా. అందుకని నేను అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నేను ఏం చెప్పలేకపోయాను. ఇంకా ఫ్యూచర్లో ఒకవేళ నాకు నాకు ఆ కోరిక నెరవేరకపోయినా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నా లైఫ్లో అతి పెద్ద బాధ ఉందంటే అదే అనమాట. ఆ విషయంలో నేను ఇప్పటికీ నా మ్యారేజ్ అయినప్పటి నుండి ఇప్పటికీ స్ట్రగుల్ అయ్యేది విషయం ఏంటి అంటే అదే అనమాట. అదే నా లైఫ్లో అవుతుంది అని చెప్పేసి పెళ్ళైనప్పటి నుండి ఎదురు చూస్తూనే ఉన్నాము నేను మా హస్బెండ్. కానీ మా లైఫ్లోకి ఆ హ్యాపీనెస్ అనేది రావట్లేదు. ఏం చేద్దాం చెప్పండి, ఇంకా అలా ఉందన్నమాట. ఇంకా మొత్తానికైతే నేను మా చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అనమాట, చెల్లవ దగ్గర నుండి. ఇంకా ఫస్ట్ టైం వచ్చాను నేను ఇక్కడికి. అన్నయ్య వాళ్ళు అయితే కొత్త ఇల్లు అయితే కట్టుకున్నారు. ఇంకా అక్కడికైతే ఇప్పుడు నేను వెళ్ళిన పని మీద తిరుగుతూ ఉన్నాము. అదే పని మీద అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, కానీ అక్కడైతే ఉండలేదండి. ఒక 1/2 hour కూడా ఉండలేదు, ఒక 20 minutes ఏమో ఉన్నాము. ఆ 20 minutes కూడా మేము ఆ పని కోసం అయితే వెళ్ళాము. అదైతే జరగలేదని తెలిసి వెంటనే రిటర్న్ అయిదాం అనుకునే టైంకే ఫుల్గా వర్షం పడింది. ఇంకా వర్షం పడిన తర్వాత ఎట్లా రావడం అని చెప్పేసి వర్షం ఆగేంత వరకు వెయిట్ చేసి ఒక 15-20 minutes ఉండి ఇక మేమైతే అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. యాక్చువల్గా ఎందుకు ఆగలేదు అని అంటే దానికి కూడా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ టైం వచ్చాం కదా కొత్త ఇంటికి అని చెప్పేసి మా హన్విక మా చెల్లె వాళ్ళ పాప వచ్చింది. ఇంకా అదైతే ఇల్లు అయితే వీడియో షూట్ చేసింది అనమాట. మేమైతే బయట అయితే కూర్చున్నాము, లోపలికి కూడా నేను అంతగా వెళ్ళి అట్లా చూసి ఒకసారి వెళ్ళాను నేను. ఇక మా హన్విక అయితే రూమ్స్ అన్నీ షూట్ చేస్తుంది. నేనే చెప్పాను వీడియో తీసుకొని రావే అని చెప్పేసి, అలా వీడియో అయితే తీసిందనమాట. ఇంకా వాళ్ళైతే 2 bedrooms, ఒక హాలు, కిచెను, దేవుడి గది, అండ్ మళ్ళీ బయట రేకులు అట్లా మొత్తం బాగానే సెట్ చేసుకున్నారు. ఒక 2 months 3 monthsలోనే ఇల్లు అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా ఇప్పుడైతే మేము మళ్ళీ మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళి చెల్లె అయితే బిర్యానీ చేస్తుందని చెప్పాను కదా. ఇంకా మేము వెళ్ళేసరికి బిర్యానీ అంతా రెడీ అయిపోయింది. మేమైతే తినేసి ఇంకా నైట్ మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. అండ్ మేము వచ్చిన పనికి జరగాలని చెప్పేసి ఇదంతా కూడా మేము తిరిగేది. ఇక మొత్తానికి ఇది నెక్స్ట్ డే అనమాట. మేమైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, నైట్ పడుకున్నాం. మళ్ళీ తెల్లారి చూసారు కదా అదే డ్రెస్ మీద నేనైతే రిటర్న్ అయిపోయాను. ప్రజెంట్ అయితే స్టేషన్లో ఉన్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4కే మాతో పాటు ఇంకో అక్క వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా మేమైతే ఇప్పుడు ట్రైన్కి అయితే వెళ్తున్నాము. వాళ్ళు మధ్యలో దిగిపోతారు, మేము సికింద్రాబాద్ దాకా మేము రావాలి. ఇంకా పొద్దున్నే కదా వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. అసలు ఏంటో తెలియదు, ఈ మధ్యలో హెల్త్ అయితే అసలు బాగుండట్లేదు. ఈ ట్రైన్ ఎప్పుడు వచ్చిద్దా అని వెయిట్ చేస్తూ ఉండగా ఇంకా ట్రైన్ అయితే వచ్చేసిందండి. అంతకుముందు ఇంకొక ట్రైన్ పోయింది కానీ అది ఫుల్ రష్ ఉండే. వేరే ట్రైన్కి అయితే ఎక్కాము. మొత్తానికి అయితే ఇదిగోండి ట్రైన్లో పరిస్థితి ఇలా ఉంది, కానీ సీట్స్ అయితే బాగానే ఉండే. ఇక మా అక్క వాళ్ళు అయితే దిగుతున్నారు. ఇంకా అక్క వాళ్ళు దిగుతుంటే చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను. అక్కడ అక్క బ్యాగ్ పట్టుకొని నిల్చుంది కదా, వాళ్ళైతే దిగిపోతున్నారు. మేమైతే ఇప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు నేనైతే పైన అయితే కాసేపు పడుకున్నానండి. అసలు నిద్ర సరిపోలేదు. నిజం చెప్పాలంటే వెళ్ళినప్పటి నుండి ఫుల్ టెన్షన్తోనే వెళ్ళాను. ఆడికి వెళ్ళిన తర్వాత కూడా అనుకున్నది అవుతుందా లేదా, అసలు నా లైఫ్లో పెద్ద
పెద్ద హ్యాపీనెస్, పెద్ద బ్యాడ్నెస్ అంటే అదే అనమాట. చాలా స్ట్రగుల్స్ పడ్డాము ఆ విషయంలో. అది ఎప్పుడు నా లైఫ్లోకి వస్తుందా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ అది నా నుండి ఇంకా దూరమే వెళ్తుంది, కానీ నాకు దగ్గరగా రావట్లేదు. ఇంతకీ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. చెప్తాను తప్పకుండా, మీకు చెప్పకుండా నేను ఎలా ఉంటాను. ఎందుకంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. నా ప్రాబ్లమ్స్ అన్ని మీతో అందరూ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా మేమైతే సికింద్రాబాద్ స్టేషన్లో అయితే దిగామండి. దిగిన తర్వాత ఇంకా వస్తూ ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ 5:20కి ట్రైన్ అయితే 5:45కి ఏమో వచ్చిందండి. ఇంకా హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ అయింది. అందుకే మేము మళ్ళీ దిగేసరికి 11:30 అయిపోయింది. మేము ఇక్కడ నుండి మళ్ళీ బస్కి వెళ్ళాలి, 1 అవర్ టైం పట్టిద్ది. మొత్తానికైతే ఇంటికి వచ్చేసరికి అయితే 12:30 అవుతుంది. ఇంకా వెళ్ళి ఫాస్ట్గా వంట చేసుకొని తినాలి. ఓపిక అయితే లేదు, నీరసంగా ఉంది. ఇంకా ట్రైన్లో కూడా ఏం తినాలనిపించట్లేదు. పిల్లలు కూడా ఆకలిగా ఉంటారని చెప్పేసి ఇంకా ఆల్ఫా హోటల్లో మా జస్సుకి అదేదో ఉంటారు కదా, దాని పేరు గుర్తుకు రావట్లేదు. అయితే అది తీసుకుంటా అని చెప్పేసి అన్నారు. అది చూపిస్తాను నాకు పేరు గుర్తుకు రావట్లేదు. అది బాగా ఇష్టం వాడికి. అక్కడికి వెళ్తే కంపల్సరీగా అది తింటాడు. బ్రెడ్తో చేస్తారు కదా, దాన్ని ఏమో అంటారు. మీకు తెలిస్తే చెప్పండి, నాకు గుర్తుకు రావట్లేదు. తెలుసు కానీ గుర్తుకు రావట్లేదు సడన్గా. ఓకే, ఇప్పుడైతే పిల్లలకైతే అది తీసుకుంటున్నాము. ఇంకా మేమైతే వెళ్ళిన తర్వాత వంట చేసుకొని తినేస్తాము. ఇంకా పెరుగన్న ఏదైనా తెచ్చుకొని అనుకున్నాము. ఎందుకంటే వంట చేసే టైం కూడా నాకు లేదు. బయట కర్రీ తెద్దామన్నా కూడా ఆ టైంకి కర్రీ పాయింట్లు ఏమి ఇంకా ఓపెన్ కావు కదా, అప్పుడే వంటలు స్టార్ట్ చేస్తారు కాబట్టి. ఇంకా అలా ఇప్పుడైతే ఆల్ఫా హోటల్లో అయితే టీ తాగుదాం అనుకున్నాం, కానీ ఎండ అయితే విపరీతంగా ఉంది కదా. కానీ ఊర్లో కంటే సిటీలో కొంచెం తక్కువనే ఉందండి. ఊర్లో మాత్రం చాలా విపరీతంగా ఎండలు, అసలు తట్టుకోలేకపోయాము. ఎందుకంటే ఈ ఇయర్ బాగా ఎక్కువ అయిపోయినాయండి ఎండలు అయితే. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువగా ఉన్నాయి ఎండలు. మీకు కూడా అనిపించిందా లేదా ఈ ఇయర్ ఎక్కువ ఎండలని, లేదా కమెంట్ చేయండి. మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసామండి. అయితే వచ్చేటప్పుడు చెట్లు అయితే తీసుకొచ్చాము. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అసలు మర్చిపోయాను, గుర్తులేదు. ఇంకా వచ్చేసరికి అంత దుమ్ము అయిపోయిందండి ఇల్లు అయితే. ఇంకా పైకి అయితే వచ్చేసాము. ఇంకా కీ ఎక్కడుందా అని వెతుకుతున్నారు. నేను ముందే చెప్పాను కీ జాగ్రత్త పెట్టాను. ఇప్పుడైతే మేమైతే ఇంటికైతే వచ్చినాం. టైం అయితే ఇప్పుడు 12:01 అవుతుంది. 12:30 వరకు అయితే వచ్చినాము. ఇక వచ్చి నేను ఫాస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా స్నానం చేశాను. మళ్ళీ మాపు కూడా పెట్టేశాను, ఊడ్చి తుడిచేసాను, మంచిగా రైస్ పెట్టేశాను. ఇంకా బయట నుండి అయితే పెరుగు తెచ్చుకొని తింటున్నాము, తినాలి. రైస్ అయితే అవుతుంది. ఇప్పుడైతే స్నానం అయితే చేసిన. ఇక పిల్లలకి ఆకలి అవుతుందంటే సికింద్రాబాద్లో అయితే వాళ్ళకి బర్గర్ అయితే తెచ్చుకున్నారు పిల్లలు. ఇవ్వండి, చికెన్ బర్గరా, నాన్ వెజ్ది బర్గర్ అయితే తెచ్చుకున్నారు చెరొకటి. ఇంకా అయితే తింటున్నారు ఇప్పుడు. ఇప్పుడైతే మేమైతే అన్నం అయితే అయిపోయిన తర్వాత పెరిగేసుకొని కొంచెం పచ్చడి వేసుకుని తింటాం. ఇప్పటికైతే ఇంకా వంట చేసి ఓపిక లేదు, ఫుల్ ఎండ కదా, అస్సలు ఓపిక లేదు నాకు. ఇక తల తిప్పినట్టు అవుతుంది. ట్రైన్లో కూడా ఏం తినలేదు, ప్లస్ మార్నింగ్ టిఫిన్ కూడా ఏం చేయాలి, ఒక టీ ఒక్కటే తాగినాము. అందుకనే ఇంకా పెరిగేసుకొని తింటే కొంచెం వేడి కూడా తగ్గిద్దని చెప్పేసి అనుకుంటున్నాము.